మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి. సార్ చూస్తామంటే ఏదైతే 4 రోజులు సింగపూర్ పర్యటన ఉందో ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏపీకి వచ్చాయి, ఏమేమి తీసుకొచ్చారు సార్? ఇవాళ వరకు ఏమేమి ఆన్బోర్డ్ అయ్యి ఉంటాయి సార్? నాకు కొన్ని నవ్వాలో ఏడవాలో కూడా అర్థం అవ్వదండి. అసలు జనాలు లేకపోతే కొంతమంది వింటున్నారు కదా అని సర్టన్ ఛానల్స్ దే హ్యావ్ టేకెన్ అస్ యాజ్ గ్రాంటెడ్. 1995 నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన నుంచి సింగపూర్ పర్యటనల్ని లెక్క పెట్టలేనని ఉన్నాయి. వీటిల్లో ఏ రోజైనా సింగపూర్ నుంచి ఒక్క కంపెనీ తీసుకొచ్చిన ఉదంతం మనకు చెప్పండి. నిన్న నాకు ఇదంతా ఒక ఎత్తి అయితే ఆయనైతే ఒక్క కంపెనీ కూడా తేలేదు 95 నుంచి ఈ రోజు దాకా. దీని విషయం పక్కన పెడదాం కాసేపు. సింగపూర్ కన్సల్టేషన్ అని లాస్ట్ టైం మనకి అమరావతి రాజధాని నిర్మాణం అంశంలో తదనంతర ప్రభుత్వం దాన్ని రద్దు చేసుకుంది. ఎందుకు? ఆ ఈశ్వరన్ చేసిన తెకమకలకి మగతెకలకి సింగపూర్లోనే మడిసి జైల్లో పెట్టారు. నిన్న ఈ సింగపూర్ పర్యటనలో చంద్రబాబు గారిని వాళ్ళ అబ్బాయిని అంటే లోకేష్ గారిని నారాయణ గారిని మీరు గమనిస్తే ఒకళ్ళ భజన ఒకరు, తర్వాత అక్కడ ఏదో భరతనాట్యాలతోనో వాటితో చిన్నపిల్లలు వీళ్ళని రిసీవ్ చేసుకోవడం, ఇది ఖచ్చితంగా కృతజ్ఞత సభ. ఇక్కడ మీరు 70, 80, 90 దేశాలని చెప్పాడు ఆయన. ఇప్పుడు నాకు ఎన్ని దేశాలు సంఘీభావం ప్రకటించాయో 70 లేకపోతే 80 లేకపోతే 90 చెప్పాలో ఫిగర్ 70, 80, 90 అని ఆయనే చెప్పాడు. చెప్తూ ఈ సింగపూర్ నుంచి ఎక్కువగా తెలుగు ప్రజలు ఉన్న దగ్గర మంచి స్పందన ప్రతిస్పందించినట్టుకున్నారు జైల్లో ఉన్నప్పుడు. వాళ్ళ కృతజ్ఞతలు చెప్పడానికి ఆయన వెళ్ళిన ప్రాసెస్లో వాళ్ళ ఇండస్ట్రియల్ మినిస్టర్ని ఎవరినో కలుస్తారు మామూలుగా వెళ్తే కూడా. వాళ్ళు చాలా కేటగారికల్గా స్టార్టప్ కంపెనీలు పెట్టమని చెప్పారు. యూ డోంట్ వాంట్ టు డూ ఎనీ స్టార్టప్ బిజినెస్ విత్ రెస్పెక్ట్ టు ఏపీ స్టేట్ ఆర్ ఓవరాల్గా ఇండియాతో కూడా దే ఆర్ నాట్ విల్లింగ్. ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీ స్లంప్ ఎలా ఉందో అందరికీ తెలుసు. ఇక్కడ 2 కాంట్రడిక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, మొదటిది ఇప్పుడు ఉదాహరణకి సింగపూర్ టౌన్షిప్స్ అన్నారు. మనం ఒకసారి ప్రజలకి ఈ విషయం ఒకటి క్లారిటీ ఇద్దాం. ఐటీ రంగం విస్తృతంగా డెవలప్ అవుతున్నప్పుడు అప్పుడు కదా 6th phase కోకటిపల్లి 6th phase వెనకాల మలేషియన్ టౌన్షిప్ వచ్చింది. దట్ ఈస్ ఓన్లీ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అక్కడ కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ స్టూడియో అపార్ట్మెంట్స్ డబుల్ బెడ్రూమ్లు కట్టారు ఆ టౌన్షిప్లో. ఏది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు వసతుల కోసం. ఎందుకు? దేశవ్యాప్తంగా జనాలు తరలి వచ్చారు. ఇప్పుడు మీరు చెప్పిన సింగపూర్ స్టార్టప్లు రావట్లేదు, అలాగే మీరు చెప్పిన టౌన్షిప్లు సింగపూర్ రోడ్డు కట్టాలంటే ఎకనామిక్ యాక్టివిటీ ఏముంది? ఎకనామిక్ యాక్టివిటీ ఏం క్రియేట్ అయిందని అక్కడికి వచ్చి మీరు టౌన్షిప్లు కడతారు. ఇప్పుడు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఎలా అడుక్కు తింటుందో చూస్తున్నాం కొట్టొచ్చినట్టు. ఓవరాల్గా సింగపూర్ కన్సల్టేషన్ రద్దు అయిన తర్వాత మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని ఆపాదించుకుంటూ ఆయన అబాస్పాలు చేసుకుందామని మాట్లాడతారు. శభాష్. కానీ ఇందులో 2 లోపాలు ఉన్నాయి మీవి. మొదటి లోపం, ఓ 19,50,000 కోట్ల ఒప్పందాలు ఇప్పుడు 14 నుంచి 19 దాకా జరిగాయి. దాంట్లో మీరు ప్రాణాలకు తెగించి తీసుకొచ్చిన మినిస్ట్రీ ఆఫ్ ఫ్యాక్టరీస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మీకు తెలుస్తుంది. ఎంత ఇన్వెస్ట్మెంట్ తెచ్చారో తెలుసా సార్? 19,50,000 కోట్ల సిఏఏ ఒప్పందాలు వైజాగ్ సమిట్లు అండ్ దావోస్ పర్యటన సారాంశం. గ్రౌండ్ అయిన ఎంత తెలుసా? 38,000 కోట్ల చిల్లర గ్రౌండ్ అయింది. ఉపాధి ఎంతమందికి వచ్చిందంటే 36,000 మందికి వచ్చింది. ఎంతండి? 36,000. తర్వాత సిఏ సమిట్ ఒకటి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి 13,50,000. అంటే రాష్ట్రానికి మొత్తం 33,50,000 కోట్లు ఒప్పందాలు జరిగాయి. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో ఒప్పందాలకి ఎంత వచ్చింది తెలుసా? 1,103 కోట్లు గ్రౌండ్ అయితే ఉపాధి ఎంతమందికి వచ్చింది తెలుసా? 3,47,000 మందికి. ఇండస్ట్రియల్ సెగ్మెంట్ చెప్తాను. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎంత ఘోరాతి ఘోరంగా జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు, జగన్మోహన్ రెడ్డి అందరినీ తరివేశాడు అంటున్నారు కదా. 14 నుంచి 19లో జరిగిన ఒక ఒప్పందానికి గ్రాసిమ్ అనే యూనిట్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద ఓపెన్ అయింది. జ్ఞాపకం ఉందా మీకు? మరి అంత విధ్వంసకారుడు అన్నప్పుడు 14, 19లో చేసుకున్న ఒప్పందం చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి మీ ప్రభుత్వం లేదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారా, లేకపోతే వచ్చి ఇక్కడే ఉండి దాన్ని ఓపెన్ చేసుకున్నారు వాళ్ళు? అంటే ఒప్పందాలు ప్రాథమిక ఒప్పందాలు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మనం సాధారణంగా ఎగుమతుల రూపంలోనే కదా సార్ మనకి స్టేట్ జీడిపిని వాటిని క్యాలిక్యులేట్ చేసేది. ఒక రెవెన్యూ ప్రాస్పెక్ట్లో 14 నుంచి 19 ఎంత ఉత్పత్తులు చేశారని చూస్తేనంటే ఎగుమతులు జస్ట్ 92,000 కోట్లు. ఏ ప్లేస్లో ఉంది తెలుసా? 12th ప్లేస్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 14 నుంచి 19 నుంచి 24 దాకా ఉన్న గవర్నమెంట్ 2 సంవత్సరాలు కరోనా కదా, ఎంత ఎక్స్పోర్ట్ చేశారు తెలుసా? 1,80,000 కోట్లు. అంటే ఆల్మోస్ట్ 1,67,000 కోట్లు. ఏ స్థానంలో ఉన్నాం తెలుసా? 6th ప్లేస్లో ఉన్నాం. అంటే ఓవరాల్గా ప్రాస్పెక్ట్
ప్రాస్పరిటీ ఎలా జరుగుతుందని చూసి ఈ తప్పుల్ని కవర్ చేయడానికి ఇవాళ వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే సింగపూర్లో కృతజ్ఞత సభలకు వెళ్ళిన వీళ్ళకి అక్కడ మళ్ళీ మొండి చేయ కనబడింది. అంటే మనకి ఏ దేనితోనో ఒప్పందాలు జరగలే, ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఉద్దంతాలు కనబడినప్పుడు జేఎస్డబ్ల్యూని తీసుకొచ్చారు. ఏది సున్నపురాలపల్లి దగ్గర కడప జిల్లాలోని. ఇదేంటి చెల్లి పెళ్ళికి జరగాలి మళ్ళీ మళ్ళీ అని ఎన్నిసార్లు చేస్తారండి? చిందల వాళ్ళదే కదా జేఎస్డబ్ల్యూ అంటే. ఆల్రెడీ జమ్మలమడుగులో గండికోట చెరువు కొట్టి నీళ్ళు ఇచ్చినదంతా ఉంది, 2 పక్కల రోడ్లు వేసారు, దానికి కాంపౌండ్ వాల్ పనులు జరుగుతున్నాయి నేను చూసినప్పుడు. ఇది భూమి పూజ అయిపోయింది కదా, భూమి పూజ అయిపోయింది, వాళ్ళు 4 షెడ్లు వేసుకొని ఉన్నారు. వాళ్ళు ఏదో విధంగా కంపెనీ ఈ 24-25 ఎండింగ్లో చేద్దాం అన్న దగ్గర వీళ్ళు కన్వీనియంట్గా మర్చిపోయే విషయాలు కొన్ని ఉంటాయి. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఏంటంటే ఈ తపేలాశాలలో ఉన్నాయి, ఈ ఓదరగొట్టు పేపర్లు ఏది పడితే రాసినా ప్రజలు అమాయకంగా నమ్ముతారని. వీళ్ళకి ఒక విషయం క్లారిటీ ఇద్దాం సార్. జగన్మోహన్ రెడ్డి కాదు విధ్వంసకుడు, వీళ్ళని ఎలా చెప్పొచ్చు అంటే మనకి ప్రత్యేక హోదాకి ధీటుగా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. అర్ధరాత్రి అరుణ్ జైట్లీ ఇల్లు నానా ఇబ్బందులు పడి అనౌన్స్ చేయించారు, మీకు గ్యాప్ ఉందా? దాంట్లో అప్పుడు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్తో అనౌన్స్ చేస్తేనే కానీ అసెంబ్లీ తీర్మానం ఉంది, దాంట్లో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్తో కూడిన ప్యాకేజ్ ఇస్తేనే తీసుకుంటామని. శబాష్, చాలా బాగా ఇదేయరని. తర్వాత పీయూష్ గోయల్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ 3,500 కోట్లకి ఆయన అగ్రిగేటు పర్ ఇయర్ అనుకుంటాను, దానికి ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టేశారు. పెడుతూ స్పెషల్ పర్పస్ వెహికల్ అని దిగారు దాంట్లో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎత్తేసారు. ఎందుకు? కర్ణాటక తమిళనాడు ప్రెషర్ ఈల్డ్ అవ్వలేక, ముఖ్యంగా తమిళనాడు ప్రెషర్ ఎత్తేసిన తర్వాత ఎందుకు నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఏది స్పెషల్ పర్పస్ వెహికల్ ఏదాలకు వీలు కుదిరినప్పుడు 10వ పరక ఇస్తారు. ఇది కప్పిపుచ్చడానికి ఎన్డీఏతో పొరపచ్చలు వచ్చాయి, మాకు రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ధరం పోవడం దీక్షలు చేశారు. ఇవన్నీ కన్వీనియంట్గా మర్చిపోయి ఇప్పుడు ఎన్డీఏలో బీజేపీతో వీళ్ళతో పొత్తులో ఉన్నారు కదా, ఇది రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే ఉదంతం వీళ్ళ వల్ల కాదు కదా. ఇప్పుడు సేమ్ అప్లికబుల్. మేము ప్రత్యేక హోదా గడిచిన అధ్యాయం అని చెప్పారు వాళ్ళు, గతం గత అని. అట్టి పరిస్థితుల్లో స్పెషల్ పర్పస్ వెహికల్కి ఏదో ఇచ్చో అని చేతులు దులిపారు. వీళ్ళు 3,500 కోట్లకు కూడా ఒప్పుకుంది కూడా జరిగిపోయింది. అది ఇప్పుడు దీన్ని కన్వీనియంట్గా ఏం చేయాలి? వీళ్ళు పొత్తి అయిపోయారు కదా బీజేపీ, దాన్ని ఎక్కడికి తోసేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిన కారణంగా ఇండస్ట్రీలు ఏవి రావట్లేదు. మరి గ్రాసీమ్ ఎలా వచ్చింది? ఇవన్నీ కన్వీనియంట్గా మర్చిపోగలరు వీళ్ళు. జేఎస్డబ్ల్యూ మళ్ళీ తీసుకొచ్చి సొందరపల్లిలో శంకుస్థాపన, మళ్ళీ అడావిడి ఇంకో ₹1 కోటి 2 కోట్ల దండగ రాష్ట్రానికి. ఈ లెగ్ వేసుకుని మరిపోతారు హెలికాప్టర్లు వేసుకుని. 20,850 కోట్లు ఎంత ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నారు 2 ఫేజుల్లో. ఫస్ట్ ఫేజ్లో 6,850 కోట్లు మిగిలింది 14,000 చిల్లర రెండో ఫేజ్లో పెట్టేస్తారు. అసలు ఆల్రెడీ జమ్మలమడుగులో పని జరుగుతుంటే, కడప జిల్లా జమ్మలమడుగు కూడా పనులు జరుగుతుంటే దాని కాదని సోదరపల్లి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే కడపలో అంటే స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేయడం అలవాటు అయిపోయింది కదా మీ అందరికీ. 14 నుంచి 19 దాకా ఇదే కథకలే కదా మాకు. విభజన హామీల్లో ఉన్న స్టీల్ ప్లాంటు ఈ రోజుకి కూడా కేవలం బీజేపీ మీరు కలిస్తే ఓన్లీ శంకుస్థాపన రాలేదు తప్ప ఇంక దేనికి పరిమితం ఉందని అర్థమవుతున్నాం. వైజాగ్లో జేఎస్డబ్ల్యూని తగిలిసింది దాన్ని మాట్లాడరు. ఇక్కడ దీన్ని స్మార్ట్గా ఇవాళ సింగపూర్ పెట్టుబడులు ఏమని అడుగుతోండి, ఇవాళ 28,850 కోట్లు వచ్చాయని అడవడం మొదలెట్టేసారు తెప్పేల ఛానల్లో. ఇది దీని సారాంశం. చేత 95 దగ్గర నుంచి చూస్తున్నాం ఇదే సింగపూరు, ఇదే వాళ్ళు మనకు ఉద్ధరించి ఊళ్ళో వెళ్ళడానికి సింగపూర్ కన్సల్టెంట్తో మాస్టర్ ప్లాన్ వేసి ఇచ్చారు. అంటే ఈ బొమ్మలు గీసి ఇచ్చారు. మరి ఇలా కడితే ఈ టవర్ ఎలాగో వద్ది, అలా కడితే ఇడ్లీ గిన్నెలు రాజమౌళి ఇలా చెప్తే ఎలాగో అవుతుందని. అక్కడ ఏం యాక్టివిటీ ఉందని వాళ్ళు వచ్చి డబ్బులు పెడతారు. యాక్టివిటీ లేని కారణంగానే జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడు. ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ లేదండి సార్. మీరు టౌన్షిప్లు కట్టేసి తిరగబడిపోదామని ఇక్కడ జరిగేది ఏంటి లేదు. మలేషియన్ టౌన్షిప్ ముందు కట్టారా, లేకపోతే మీరు కూడా హైదరాబాద్లో ఉన్నారు కదా, మలేషియన్ టౌన్షిప్ ముందు కట్టారా, లేకపోతే హైటెక్ సిటీ కట్టి సాఫ్ట్వేర్ రంగం ఎన్హాన్స్ అవుతుంటే వసతుల కోసం మలేషియన్ టౌన్షిప్ కట్టారా? హైటెక్ సిటీ ముందు కట్టారు. ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడే ప్యారల్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఆ ప్యారల్ యాక్టివిటీస్ జరగాలంటే అన్ని రంగాలు సంకరించుకోవాలి. డబ్బులు ఉంటేనే కదా సార్ మీరు వెళ్ళి అపార్ట్మెంట్ కొంటారు. డబ్బులు లేకపోతే ఇవాళ రెసిషన్ 12,000 మంది తీసేస్తున్నారు ఓవరాల్గా ఒక మేజర్ కంపెనీలో. ఐ డోంట్ నో టు నేమ్ దట్. మరి రెస్ట్ ఉన్నప్పుడు ఏమైనా ఇల్లు రియల్ ఎస్టేట్లు జరుగుతాయా? ఇది ప్రపంచ నానుడి, ప్రపంచ గతి గమనించగలిగితే ఏఐ టెక్నాలజీ, అమరావతి, డ్రీమ్ ప్రాజెక్టులు, బనకచెర్ల ఇలాంటి పెట్టకథలుగానే మిగిలిపోతాయి. అక్కడికి